నేను ఒక మొక్కని నాటిన, కానీ పువ్వు కాయలేదు. నేను ఈరోజు ఏసైకి ప్రార్థన చేసి పడుకుంటా. పొద్దునికల్లా ఏసై పెద్ద పువ్వును కాసేలాగా చేస్తా. ఏసై నీకు వందనాలు ఏసై, నేను నాటిన మొక్క పొద్దునికల్లా పెద్ద పువ్వు కాయాలి ఏసై, క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను ప్రార్థన చేసినా కదా, అయినా పువ్వు కాయలేదేంటి అంటే దేవుడు నా ప్రార్థన ఏమి వినలేదా? ఏంటి లడ్డు పొద్దున్నే దిగులుగా కూర్చున్నా? దేవుడు నా ప్రార్థనని వినలేదు నితిన్. ఏంటి లడ్డు అంతలోపే అంత మాట అనేసావు? చూడు నితిన్, నేను మొక్క నాటినా కానీ ఒక్క పువ్వు కూడా కాయలేదు. నేను ప్రార్థన చేసిన ఏసై పువ్వు కాయిపిస్తాడు కదా, ఎందుకు కాయిపోయలేదు? అయ్యో లడ్డు, రాత్రి కల్లా ప్రార్థన చేసి బుద్ధన పువ్వు పెరుగుతుందా? దేవుడు ఏమన్నా మ్యాజిక్ చేస్తున్నాడా? మరి మన సండే స్కూల్ టీచరు మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటారు అన్నాడు కదా, కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు లేదు? నేను ప్రార్థన చేయనుకో. ఏంటి లడ్డు బాధపడుతున్నాడు? దేవుడు నిజంగానే లడ్డు ప్రార్థన ఆలకించలేదా?